హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి వాళ్ళు పాస్బుక్స్ కానీ లేకపోతే భూమి వ్యవహారం అంతా కలిపి ఒక ధరణి అనే ఒక పోర్టల్లో ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని మార్పులు చేసి భూభారతి అనే ఒక పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఏప్రిల్ 14 నుంచి అమలైతే అవుతుంది. అంటే మీకు ఏ విధమైనటువంటి పాస్బుక్స్ కానీ లేదంటే దీనికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మీకు ఉన్నటువంటి భూమికి సంబంధించి మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేదంటే అడంగీలు గానీ, లేదంటే పాస్‌బుక్ మీరు ఎవరి పేరైనా మార్చుకున్నా సరే, మీకనేది ఒక నిర్ణీత గడువనేది వారు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి వాళ్ళొక ఒక గడువనేది ఇవ్వడం జరిగింది. ఒక స్లాట్ అనేది బుకింగ్ అనేది జరుగుతుంది. సో, ఈ స్లాట్‌లోనే మీరు దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారైతే తెలియజేశారు. సో, దీనికి సంబంధించి ఈ యొక్క భూభారతి దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. అలాగే భూమికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో, ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. గత ప్రభుత్వంలో మనకి ఒక ధరణి అనేది పోర్టల్ అనేది ఉండేది. అంటే వ్యవసాయ భూమి. ఇప్పుడు దాన్ని భూభారత్ అని చెప్పి కొత్తగా మనకైతే తీసుకురావడం జరిగింది. ఇది ఏప్రిల్ 14 నుంచి అయితే అమలవుతుంది. అంటే భూమికి సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ చేసినా, దానికి సంబంధించి పాస్‌బుక్ కానీ, అదేవిధంగా భూములకు సంబంధించి ఏదైనా వ్యవహారం అంటే మనం రిజిస్ట్రేషన్ కొత్తగా భూమికి తీసుకున్నా, లేదంటే మనం పాస్‌బుక్స్ గానీ, లేదంటే ఏది చేయాలన్నా సరే మీకు ఒక స్లాట్ అనేది బుక్ అవుతుంది. సో, ఎవరైనా భూమి కొన్నా, లేదంటే పాస్‌బుక్ వేరే వాళ్ళ పేరు మీద మార్చినా, లేదంటే మీకు పాస్‌బుక్ కావాల్సొచ్చినా, సో, మీ భూమికి సంబంధించి క్రయ విక్రయాలు అంటే మనం ఎవరికైనా భూమిని అమ్మినా, లేదా వేరే వాళ్ళు కొన్నా, మనకు వెంటనే ఆన్‌లైన్‌లో అయితే పాస్‌బుక్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందో వారి పేరు మీద మనకి ఆన్‌లైన్‌లో చూపించడం జరుగుతుంది. సో, ఇటువంటి అనేక రకాలమైనటువంటి ఉపయోగాలైతే మనకి ఈ యొక్క భూభారతి పోర్టల్‌లో అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో, ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీరికి జియో నంబర్ నుంచి అంటే మన గవర్నమెంట్ నుంచి ఒక ఒక గెజెట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి గెజెట్ కూడా వారు మనకైతే ఇవ్వడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి జియో నంబర్ 36 మరియు 9 కూడా ప్రభుత్వం జియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా చట్టబద్ధం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భూభారతిలో మనకి రికార్డుల తనిఖీ అంటే ఒక గ్రామానికి సంబంధించి మనకి ఎంత భూమి ఉంది, ఆ భూమి ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, సో వారికి ఏ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి పాస్బుక్స్ ఎవరికి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యంగా మనకైతే చూపిస్తుంది. సో అదేవిధంగా ఎవరైనా కొత్తగా భూమి కొన్నారో ఆ గ్రామంలో భూమి కొన్నా, లేకపోతే వేరే ఊరికి అమ్మినా, లేకపోతే వేరే ఊరి దగ్గర నుంచి ఒక తరతరాల నుంచి మనకి వస్తున్నా సరే దీనికి సంబంధించి అంతా కూడా మనకి యొక్క వెబ్సైట్లు అయితే వాళ్ళు మనకైతే ఉంచడం జరుగుతుంది. సో, ఒక గ్రామ పరిధిలో ఎంత భూమి ఉంది, ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎలా వచ్చింది, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందా, లేకపోతే ఈ మధ్యలో తీసుకున్నారు. సో, ప్రతీది కూడా మనకి డాక్యుమెంట్స్ తోటి ఈ యొక్క భూభారతి వెబ్‌సైట్‌లో అయితే మనకి వాళ్ళైతే చూపించడం జరుగుతుంది. సో, రికార్డుల తనిఖీ ప్రతి గ్రామానికి సంబంధించి, భూమికి సంబంధించి ఎంతుంది భూమి అనేది కూడా సో, ప్రభుత్వ భూమి ఎంతుంది, అదేవిధంగా ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో, ఒక గవర్నమెంట్ భూమి ఏదన్నా ఉంటే సో, ఆ గవర్నమెంట్ భూమి కూడా ఉపయోగంలో ఉన్న భూమి, ఉపయోగంలో లేనటువంటి భూమి, సో, మెట్ట ప్రాంతాలు, కొండలు ఏయన్నా ఉంటే కొండలు, ఫారెస్ట్ భూమి ఇవంతా కూడా అంటే ఒక గ్రామంలో మీకు ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్, కొండలుంటే కొండలు. సో, ఇవన్నీ కూడా ఇది ఎవరి పేరు మీద ఉంది, ఏంటని సో, ప్రతి ఒక్క రికార్డెడ్‌గా ఈ యొక్క భూభారతి ఈ యొక్క పోర్టల్‌లో అయితే మనకైతే వాళ్ళైతే అప్‌లోడ్ చేయడం లేదంటే దీనిలో మనకి డిస్‌ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క భూభారతిలో మనకి రికార్డుల తనిఖీతో అంటే ఒక ఒక సరిహద్దులు కూడా అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు భూమి ఉంటుంది, సరిహద్దు ఎంతవరకు భూమి ఉంటుంది ఒక గ్రామంలో, వేరే గ్రామంలోనికైతే ఆ భూమి ఎలాగుంటుంది. సో, రికార్డుల వారీగా మనకి భూమి అనేది మనకి అక్షాంశాలు, రేఖాంశాలు, సరిహద్దులు అంటే భూమి ఇది ఎవరిది, ఎవరి పేరు మీద ఉంది, ఎంతవరకు ఉంది. సో, ఇవన్నీ కూడా మనకి సరిహద్దులతో పాటు మనకైతే ఈ రికార్డుల తనిఖీలో వాళ్ళైతే ఇది భూమికి సంబంధించింది మనకి చూపించడం అనేది జరుగుతుంది. భూమికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే అంటే మనకు పాస్‌బుక్ కానీ, ఏదైనా సరిహద్దులు కానీ, ఇంకేదైనా సరే మనకు భూమి వ్యవహారం ఏదైనా మనకు ప్రాబ్లమ్ అనిపిస్తే మీరైతే డైరెక్ట్ ఆన్‌లైన్‌లోనే మీరు దీనికి సంబంధించి ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించి మీరైతే ఆన్‌లైన్‌లోనే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీకు 16 డేస్‌లో దీనికి సంబంధించి వాళ్ళు వెరిఫై చేయడం, వాళ్ళు రావడం, మీకు ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే దాన్ని పరిష్కరించడం, ఏదైనా సమస్య అనేది వస్తే మీరు ఆన్‌లైన్‌లోనే డైరెక్ట్‌గా మీరైతే ప్రాబ్లమ్ అనేది చేయొచ్చు. సో, దాని తర్వాత వాళ్ళు
మీకు ఒక సైట్ ఒక టైం అనేది ఇస్తారు. ఆ టైంలోనే మిమ్మల్ని రప్పించడం, లేతే మీ దగ్గరికి రావడం, దానికి సంబంధించి మీరు ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు ఏదైతే రెక్టిఫై చేశారో అంటే మీ సరిహద్దులు గానీ, లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, లేదంటే పాస్‌బుక్ కానీ ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్ ఏదున్నా సరే మీకు 16 డేస్‌లో వారైతే రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క 16 డేస్‌లోనే మీ సమస్యలనేది కూడా పరిష్కరించడం అనేది జరుగుతుంది. ఏదైనా సమస్య పరిష్కారానికి మీరు ప్రాబ్లమ్ అనేది తెలియజేస్తే మీకు సమస్య అనేది 60 రోజుల్లోనే పూర్తి చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు దానికి సంబంధించి ఎంఆర్ఓ గాని, వీఆర్ఓ గాని లేదంటే కలెక్టర్ స్థాయిలో దానికి సంబంధించి వెరిఫికేషన్‌లో మీ పాస్‌బుక్ గాని, లేతే సరిహద్దులు గాని ఇంకేదన్నా సరే మీ ప్రాబ్లమ్స్ మీరు ఏదన్నా ఇబ్బంది కలిగిన భూమికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగిన మీ సమస్య అనేది 60 రోజుల్లోనే వాళ్ళు వచ్చి రెక్టిఫై చేయడం అనేది కూడా జరుగుతుంది. సో, అదే విధంగా మీరు ఏదైనా కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు ఒక స్లాట్ అనేది వాళ్ళు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి మనం ఒకసారి ఏదైనా ప్రాబ్లమ్ ఉండి మనం ఈ యొక్క భూభారతి వెబ్‌సైట్‌లో మనకి ఏదన్నా పాస్‌బుక్ సమస్య ఉండి మనం అయితే ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి తెలియజేస్తే, వాళ్ళు మనకి ఈరోజు ఉన్న డేట్ కాకుండా ఒక 10 రోజులో, ఒక 5 రోజులో వాళ్ళ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ డేట్‌లోను మనమైతే వెళ్ళి ఈరోజు 16 మనం బుక్ చేసుకున్న మనకి ఒక 20వ తారీఖు అనేది రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా వాళ్ళ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్‌లోనే మీకైతే కొత్తయి ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే సో, దాన్ని రెక్టిఫై చేయడం, లేదంటే మీకు పాస్‌బుక్స్ గాని లేదా మనకి దీనికి సంబంధించి భూ వ్యవహారం అంతా కూడా మనకి ఈ యొక్క భూభారతి ఈ వెబ్‌సైట్‌లో ఇక పోర్టల్‌లో మనకైతే వాళ్ళు సేవలనేది అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క భూభారత్‌లో మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు. మీకు స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది. సో, అదే విధంగా మీకు ప్రతి ఒక్క భూమికి ఆధార్ అనేది వాళ్ళు లింకప్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఎవరైతే ఈ భూమి అనేది కొంటారో లేదంటే విక్రయాలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ వెరిఫికేషన్ అనేది ఆధార్‌కి సంబంధించి భూభారతి ఆధార్ కూడా వారు అనేది ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో, ఏదైనా మీకు వారసత్వం నుంచి వస్తున్న ఈ యొక్క భూమిని కూడా వాళ్ళ ఇందులో మీకైతే టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ టైం ప్రకారం మీరు వేరే వారికి దీన్ని మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. లేదంటే మీ పేరు మీద ఉంచుకోవచ్చు. సో, వారసత్వ భూములు కూడా కొత్త భూములు క్రయ విక్రయాలు కానీ ఏదైనా సరే ఈ యొక్క దీన్ని కూడా అంతా ఒక సిస్టమేటిక్‌గా ఇది ప్రతి ఒక్కరికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక సిస్టమేటిక్‌గా దీనికి సంబంధించి జీవోలు చేయడం గానీ, లేదంటే ఆర్డినెన్స్ తీసుకురావడం, సో, గెజెట్ చేయడం ఇవన్నీ కూడా ఈ యొక్క భూభారతి ఈ యొక్క పోర్టల్ అనేది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. సో, దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ఈ వీడియోని ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు గానీ, సచివాలయ స్కీమ్స్ కానీ, లేదా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రతిదీ మన ఛానల్‌లో నేనైతే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, నోటిఫికేషన్లు కూడా అలాగే అప్లికేషన్‌లకు సంబంధించి ఏదైనా గురుకుల పాఠశాల అప్లికేషన్లు కూడా ఎలా చేయాలో ప్రతీది కూడా మన ఛానల్‌ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.